శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 24వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ వారం సూర్యుడు వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో పనిచేసే చోట అజ్ఞాత శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ రంగంలో కూడా ఎంత కష్టపడ్డా సరే రావాల్సినంత గుర్తింపు రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా మీకు రావలసినటువంటి ఆస్తులు రావటం ఈ వారం ఆలస్యంగానే జరుగుతూ ఉంటుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 12, 1 స్థానాల్లో మేషరాశికి సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ సంచారం, తర్వాత 5 రోజులు 1వ సంచారం. ఈ 2 సంచారాలు యోగించవు. అంటే బుధుడి బలం తక్కువగా ఉంది. కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. మేషరాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యలో రాణిస్తారు. మంచి ర్యాంకులు రావాలంటే బాగా కష్టపడి చదవాలి. జ్ఞాపక శక్తి మెరుగుపరుచుకోవాలి. చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకు కూడా బాగా కష్టపడితేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం కొంత ఒడిదుడుకులతో నడుస్తూ ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడి బలం మేషరాశి వాళ్ళకు బాగుంది కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. మీకు కావలసినటువంటి ధరలో ఒక మంచి స్థలం కానీ, పొలం కానీ, గృహం కానీ కొనుక్కునే యోగం ఈ వారం మేషరాశి వాళ్ళకు ఉంది. అలాగే మీకున్న ప్రాపర్టీ అమ్ముకోవటానికి కూడా ఈ వారం బలం బాగుంది. మంచి ధర వచ్చి మీకున్న ప్రాపర్టీ అమ్ముడు పోవటానికి కూడా ఈ వారం మేషరాశి వాళ్ళకు బలం చాలా చక్కగా ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి మంచి డీల్స్ ఓకే అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సోదరుల వల్ల, సోదరీమణుల వల్ల మంచి ప్రయోజనాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. కళారంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి మేషరాశి వాళ్ళకి తగ్గిపోతాయి. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా మేషరాశి వాళ్ళకు ఉంటుంది. అంటే ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తూ ఉంటుంది. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడి బలం లేదు, బుధుడి బలం లేదు. సూర్యుడి బలం పెరగాలంటే రోజు ఓం ఆదిత్యాయ నమః అని స్నానం చేశాక మనసులో 21 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయ స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేయాలి. అలాగే బుధుడి బలం లేదు. బుధుడి బలం పెరగటానికి ప్రతిరోజు స్నానం చేశాక గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఈ వారం దర్శించవలసినటువంటి ఆలయాలు విష్ణు ఆలయ దర్శనం, గణపతి ఆలయ దర్శనం. అలా చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది, వారం మొత్తం యోగిస్తుంది. అలాగే రవి బుధుల బలం పెరగటానికి గోధుమలు, పెసలు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. సూర్యుడి బలం బాగుంది కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ కోసం ఈ వారం ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. రాజకీయ రంగంలో వాళ్ళకి అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. రాజకీయాల్లో పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యవసాయ రంగం చాలా చక్కగా ఉంటుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు సంక్రమించడానికి కూడా సూర్యుడి లాభ సంచారం యోగిస్తుంది. సూర్యుడు లాభంలో ఉన్నాడు కాబట్టి మీకు ఆఫీసులో మంచి హోదా, స్టేటస్, పలుకుబడి ఇలాంటివన్నీ వచ్చే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 11వ సంచారం, తర్వాత 5 రోజులు 12వ సంచారం. మొదటి 2 రోజులు 11వ సంచారం చేసేటప్పుడు విద్యార్థులకి చాలా బాగుంటుంది.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యాపరంగా అద్భుతంగా మొదటి 2 రోజుల్లో ఉంటుంది. ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకు కూడా మొదటి 2 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో మొదటి 2 రోజులు ఆది సోమవారాల్లో కనిపిస్తాయి. మంగళవారం నుంచి శనివారం వరకు మాత్రం విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలు మాత్రమే ఉంటాయి. ఈ వారం మొత్తం కుజుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొన్నా ప్రాపర్టీస్ అమ్మినా కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి. డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. శుక్రుడు 10వ స్థానంలో ఈ వారం వ్యతిరేకంగా ఉన్నాడు. దశమంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి పురుషులు స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి స్త్రీలు పురుషులతో జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట ఆలోచించి మాట్లాడాలి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో కూడా అంతంత మాత్రంగానే మీకు ముందుకు సాగుతూ ఉంటుంది. కాబట్టి వృత్తిపరంగా కూడా కొంత ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ వారం వృషభ రాశి వాళ్ళకి రవి బలం ఉంది, కానీ కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. మొదటి 2 రోజులు బుధుడి బలం ఉంది. కుజుడి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చెయ్యాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ ఈ వారంలో ఒకసారి చేసుకోవాలి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా వృషభ రాశి వాళ్ళకి బాగా యోగిస్తుంది. అలాగే కుజుడు శుక్రుడు బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కందులు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం వృషభ రాశికి చాలా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయాల్లో ఆశాజనకంగా ఉంటుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు సంక్రమించే యోగం కూడా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. బుధుడు ఈ వారం మొత్తం 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం పెద్దగా యోగించడు. మంగళవారం నుంచి శనివారం వరకు బుధుడు 11వ సంచారం యోగిస్తున్నాడు. విద్యార్థులకి మంగళవారం నుంచి అద్భుతంగా ఉంటుంది. మంచి ర్యాంకులు రావటం, కావాల్సిన చోట సీట్లు రావటం ఇలాంటివి జరుగుతాయి. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా మంగళవారం నుంచి శనివారం మధ్యలో మిథున రాశి వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా ఆది సోమవారాలు సాధారణంగా ఉన్న మంగళవారం నుంచి శనివారం వరకు వ్యాపారం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీస్ కొనేటప్పుడు అమ్మేటప్పుడు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 9వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. భాగ్యస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. ఒక్కసారిగా జీవితంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగలరు. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. కళారంగంలో కూడా కొత్త కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడి బలం లేదు. రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు చివరి 5 రోజుల్లో బాగున్నాడు. కుజుడి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కందులు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతంగా కలిసి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు కాబట్టి పనిచేసే చోట ఆఫీసులో సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించటం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ఇలాంటివి పాటించాలి. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు కూడా వాయిదా వేసుకోవటం మంచిది. రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ సాధ్యమైనంత వరకు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు పాటించాలి. బుధుడు ఈ వారం మొత్తం 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 2 సంచారాలు వ్యతిరేకమే. బుధుడికి బలం లేదు. విద్యార్థులకి
కొద్దిగా ఇబ్బందికర కాలం అని చెప్పుకోవాలి. బాగా కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం రావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గరుంచుకోవటం, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళటం కర్కాటక రాశి వాళ్ళకి ప్రయాణాల్లో రక్షణ కలిగిస్తుంది. అలాగే ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం, ఈ వ్యవహారాలు కూడా అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి వాయిదా వేసుకోవటం ఈ వారం మంచిది. అలాగే శుక్రుడు 8వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఎన్ని సమస్యలున్నా కూడా శుక్రుడి అష్టమ సంచారం వల్ల ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తుంది. ఉన్నట్టుండి ఆకస్మిక ధనప్రాప్తి యోగం వస్తుంది. కుటుంబ జీవితంలో సమస్యలు వచ్చినా అవన్నీ సమసిపోతాయి. కళారంగంలో మాత్రం మంచి అవకాశాలు వస్తాయి. ప్రధానంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం అనేది ఈ అష్టమ శుక్ర సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అయితే కర్కాటక రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాలేవు. ఈ 3 గ్రహాలకి విష్ణుమూర్తి అధిష్టాన దైవంగా ఉంటాడు. విష్ణు స్వరూపమైనటువంటి నరసింహస్వామికి సంబంధించిన ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. చాలా మంచిది. గోమాతకు నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి. అలాగే కేజింబో కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేస్తే ఈ అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. దానివల్ల చాలా వరకు కర్కాటక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రవి బుధుల బలం కూడా పెరుగుతుంది. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాల బలం పెరగటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. నరసింహస్వామి ఆలయంలో 365 దీపం పెట్టి వస్తే ఈ వారం మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళు అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రవి అష్టమంలో ఈ వారం వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం లేదు. ఆరోగ్యం సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. హార్ట్ రిలేటెడ్, ఐస్ రిలేటెడ్ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. హృదయ సంబంధ, నేత్ర సంబంధ అనారోగ్యాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆఫీసులో కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. గుర్తింపు తక్కువగా ఉండే అవకాశం ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో కూడా సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. పనిచేసే చోట సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా మెలగటం, జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం. బుధుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 2 కూడా వ్యతిరేకమే. బుధుడి బలం లేదు. అంటే సింహరాశి విద్యార్థులు కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి. చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. ఉద్యోగస్తులైతే కనుక ఇంకా బాగా కష్టపడి ఉద్యోగంలో కొత్తగా ముందుకు వెళుతూ ఉంటారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా కష్టం మీద మాత్రమే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం కూడా ఈ వారం సింహరాశికి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలయ్యే అవకాశం ఉంటుంది. దంపతులు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి వివాహ ప్రయత్నాల ఆలస్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలాంటి కుటుంబ సమస్యలు అనేవి సింహరాశి వాళ్ళకి ఈ వారం వస్తూ ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి సింహరాశికి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. 4 గోచార గ్రహాలు ప్రధానంగా బలంగా లేవు కాబట్టి ఉగ్రదేవతలను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దుర్గా, మహిషాసురమర్ధిని, కాలభైరవుడు, చండీ అమ్మవారు ఇలా ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. ప్రత్యేకంగా రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించాలి. కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదువుకోవాలి లేదా వినాలి. ప్రతిరోజు ఓం అష్టభైరవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. అలా చేస్తే కనుక దానివల్ల ఈ 4 గ్రహాల వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా ఈ వారం ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసిన సింహరాశి వాళ్ళకి అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించుకోవటం, అలాగే ఆంజనేయ ఆలయంలో 41 ప్రదక్షిణలు వీలైనప్పుడల్లా చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. హం హనుమతే నమః అనే మంత్రాన్ని కూడా రోజు 21 సార్లు చదువుకోవటం మంచిది. అలాగే ఈ గ్రహాల బలం పెరగటానికి గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వటం, అలాగే నానబెట్టినటువంటి గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం, గోవుకి పెట్టడం, ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించడం ద్వారా
సింహరాశి వాళ్ళు ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. రవి బలం తక్కువ ఉంది. ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యవసాయ రంగంలో, రాజకీయ రంగంలో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. బుధుడు 7, 8 స్థానాల్లో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం కన్యారాశి వాళ్ళకి లేదు. కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. చదువు మీద దృష్టి ఎక్కువ పెట్టాలి. ఉద్యోగ రంగం కూడా అంతంత మాత్రంగా ఉంది. బాగా కష్టపడితే తప్ప కన్యారాశి వాళ్ళకి ఉద్యోగం రావడం ఈ వారం కష్టం. వ్యాపార రంగం కూడా ఒడిదుడుకులతో ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. కుజుడి బలం కన్యారాశికి బాగుంది. కుజుడి బలం బాగుంది కాబట్టి ఈ వారం ప్రాపర్టీ కొనే యోగం కన్యారాశి వాళ్ళకి బాగా ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ కొనుక్కుంటారు. గట్టిగా ప్రయత్నిస్తే ఉన్న ప్రాపర్టీలు ఎక్కువ రేటుకి అమ్మే యోగం కూడా ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్లో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. సోదర సోదరీమణుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. అప్పులు తీర్చేసేటటువంటి అవకాశం కూడా ఈ వారం కన్యారాశి వాళ్ళకు ఉంటుంది. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు ఉంటాయి. ధనం అనేటటువంటిది కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రధానంగా కన్యారాశి వాళ్ళకి రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు యోగించట్లేదు. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు యోగించడానికి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు, ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షర మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చదవటం లేదా వినటం ద్వారా రవి బుధుల బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శుక్రుడి బలం కూడా బాలేదు కాబట్టి లలితామ్మవారి ఆలయ దర్శనం చేస్తే మంచిది. అలాగే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివితే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రవి బలం కోసం గోధుమలు, బుధుడి బలం కోసం పెసలు, శుక్రుడి బలం కోసం బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం మంచిది. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేస్తే ఈ వారం మొత్తం కన్యారాశికి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. దానివల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకి చక్కటి ఉపశమనం లభిస్తుంది. అలాగే సూర్యుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆఫీసులో శత్రువులందరూ మిత్రులుగా మారిపోతారు. సహోద్యోగులు అనుకూలంగా ఉంటారు. అధికారులు మీకు అనుకూలంగా మారిపోతారు. శత్రువులు నశించిపోతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోయి ఆఫీసులో మీకు సహాయం చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో కూడా మీకు మంచి పరపతి లభిస్తుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 6వ సంచారం, తర్వాత 5 రోజులు 7వ సంచారం. మొదటి 2 రోజులు 6వ సంచారం చేసేటప్పుడు తులారాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. పెద్దగా కష్టపడకుండానే మొదటి 2 రోజుల్లో మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి మొదటి 2 రోజుల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నిస్తే ఆది సోమవారాల్లో ఉద్యోగం వస్తుంది. వ్యాపారం కూడా ఆది సోమవారాల్లో బ్రహ్మాండంగా సాగుతుంది. తర్వాత మంగళవారం నుంచి శనివారం వరకు విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకి సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీ సంతానంలో అబ్బాయిలు ఉంటే వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. శుక్రుడు 5వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే మీ సంతానంలో అమ్మాయిలు ఉంటే వాళ్ళ వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కళారంగంలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తే ఆ అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రధానంగా ఈ వారం కుజుడి బలం తులారాశి వాళ్ళకు లేదు. రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు కూడా మొదటి 2 రోజులు బాగున్నాడు. అంటే కుజుడి బలం లేదు. కుజుడి బలం పెరగటానికి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. గోమాతకు నానబెట్టిన కందులు బెల్లంతో పాటు కలిపి తినిపించాలి. అలాగే దాంతోపాటుగా కందులు బ్రాహ్మణుడికి
1.25 కేజీ ఎర్రటి వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోవాలి. ఇవి చేస్తే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం తక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో సహోద్యోగులతో అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో సామాన్యమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. బుధుడు ఈ వారం మొత్తం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 5వ సంచారం యోగించట్లేదు. తర్వాత 5 రోజులు 6వ సంచారం యోగిస్తున్నాడు. అంటే మంగళవారం నుంచి శనివారం వరకు వృశ్చిక రాశి విద్యార్థులకు బాగుంటుంది. ఆ 5 రోజుల్లో ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు వస్తాయి. ఆ 5 రోజుల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఉద్యోగం వరిస్తుంది. ఆ 5 రోజుల్లో బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతుంది. మంగళవారం నుంచి శనివారం వరకు విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోకూడదు. చతుర్థ కుజ దోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ అమ్మకూడదు. ప్రాపర్టీ కొన్నా ప్రాపర్టీ అమ్మినా ఇబ్బందులు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. చతుర్థ కుజ దోషం ఉంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శుక్రుడు 4వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కళారంగంలో అనుకూలత ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బ్యూటీ రిలేటెడ్ రంగాల్లో వృశ్చిక రాశి వాళ్ళు బాగా రాణిస్తారని చెప్పుకోవాలి. వృశ్చిక రాశికి ఈ వారం సూర్యుడి బలం లేదు, కుజుడి బలం లేదు. సూర్యుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయము, సూర్యాష్టకం వింటూ ఉండాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం భౌమాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. కుజుడికి సంబంధించినటువంటి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చెయ్యాలి. అలాగే రవి బలం కోసం గోధుమలు, కుజుడి బలం కోసం కందులు దానం ఇచ్చుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు కూడా గోమాతకు తినిపిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాలు పాటిస్తే ఈ వారం మొత్తం వృశ్చిక రాశికి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. చతుర్థ రవిదోషం ఉంది. ఈ చతుర్థ రవిదోషం ఉన్నప్పుడు ఆఫీసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు పెరుగుతారు. కాబట్టి పై ఉద్యోగులతో, అలాగే సహచరులతో, అధికారులతో అందరితో ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయాల్లో, వ్యవసాయ రంగంలో సాధారణమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అదేవిధంగా బుధుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 4వ సంచారం, తర్వాత 5 రోజులు 5వ సంచారం. మొదటి 2 రోజులు 4వ సంచారం అనేది చాలా అద్భుతంగా యోగిస్తోంది. దానివల్ల విద్యార్థులకు బాగుంటుంది, మంచి ర్యాంకులు వస్తాయి, ఉద్యోగులకు బాగుంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. వ్యాపార పరంగా కూడా మొదటి 2 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకి లాభాలు వస్తాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో ధనుసు రాశికి యోగిస్తున్నాడు. కుజుడి బలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మంచి ప్రాపర్టీ కొనుక్కుంటే తక్కువ రేటుకే ఈ వారం ధనుసు రాశి వాళ్ళు కొనుక్కోవచ్చు. లేదా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మంచి ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు. రియల్ ఎస్టేట్ ప్రమాణంగా ఉంది. అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తే అప్పులన్నీ తీర్చివేయగలుగుతారు. ఈ వారం సోదర సోదరీమణుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి సిస్టర్స్ ఉంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో బ్రదర్స్ ఫేవరబుల్గా ఉంటారు, సిస్టర్స్ ఈ వారం కొంచెం యాంటీగా ఉంటారు. సిస్టర్స్తో జాగ్రత్తగా ఉండాలి. అలాగే భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సినిమా రంగము, టీవీ రంగము, ఈ రంగాల్లో ఉన్నవారికి కొంచెం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు బాలేడు, శుక్రుడు బాలేడు, కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. సూర్యుడి బలం కోసం ప్రతిరోజు ఓం హిరణ్య గర్భాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం చదవటం లేదా వినటం చేయాలి. అలాగే శుక్రుడి అనుగ్రహం కోసం ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వినటం చేస్తే మంచిది. అలాగే ఆలయ దర్శనం పరంగా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం మంచిది. శుక్రుడి బలం పెరుగుతుంది. విష్ణు ఆలయ దర్శనం చేస్తే రవి బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు, నానబెట్టినటువంటి
బొబ్బర్లు, వీటిని గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే గోధుమలు, బొబ్బర్లు ఎవరికైనా దానంగా ఇచ్చుకోవాలి. అలా చేస్తే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు ఉంటాయి, వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి తృతీయంలో యోగిస్తున్నాడు. రవి బలం అద్భుతంగా ఉంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. పనిచేసే చోట ఆఫీసులో కూడా మీకు స్పెషల్ రికగ్నైజేషన్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, అధికార పదవులు లభిస్తాయి, ఉద్యోగపరంగా ఎదుగుదల ఉంటుంది, రాజకీయాల్లో బాగుంటుంది, వ్యవసాయ రంగంలో బాగుంటుంది. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులు, అధికారులు అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు, మంచి సంచారం చేస్తున్నాడు. కాబట్టి మంగళవారం నుంచి శనివారం వరకు మకర రాశి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంది. కొంచెం కష్టపడితేనే పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. వ్యాపార పరంగా కూడా వ్యాపారం చేసే మకర రాశి వాళ్ళకి మంగళవారం నుంచి శనివారం వరకు వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతూ ఉంటుంది. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి కోపాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. మీ మాట వల్ల ఈ వారం మకర రాశి వాళ్ళకి శత్రువులు పెరుగుతూ ఉంటారు. శుక్రుడు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. దానివల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. సౌందర్యానికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళు, టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇవి చేసే వాళ్ళకి లాభాలు బాగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఒక్కొక్కసారి ఎంత కోపం వచ్చినా దాన్ని అదుపులో ఉంచుకొని వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే శక్తి కూడా కలిగి ఉంటారు. ప్రధానంగా మకర రాశికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే కుజుడి బలం లేదు. శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, బుధుడు చివరి 5 రోజులు బాగున్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి బొబ్బర్ల పరిహారం చేసుకోవాలి. నానబెట్టిన బొబ్బర్లు గోమాతకు తినిపించాలి. అలాగే బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం వినటం, లలితా అమ్మవారి ఆలయ దర్శనం చేయటం ద్వారా ఈ వారం మొత్తం మకర రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇంకా అద్భుతంగా కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి, అధికారులతో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యవసాయ రంగంలో, రాజకీయ రంగంలో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. పిత్రార్జిత ఆస్తిపాస్తుల వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. అలాగే బుధుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 2వ సంచారం, తర్వాత 5 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. అంటే మొదటి 2 రోజులు కుంభరాశి విద్యార్థులకు బాగుంటుంది, మంచి ర్యాంకులు కొట్టే యోగం ఉంటుంది. ఆది సోమవారాల్లో ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే యోగం ఉంటుంది. ఆది సోమవారాల్లో వ్యాపారం ప్రారంభిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మళ్ళీ మంగళవారం నుంచి శనివారం వరకు కుంభరాశి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఒక్కొక్కసారి ముక్కు మీద కోపం వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే శుక్రుడు 1లో యోగిస్తున్నాడు. శుక్రుడి జన్మంలో యోగిస్తున్నప్పుడు కళారంగంలో బాగా అనుకూలత ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇవి చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఈ వారం శుక్రుడి బలం బాగుంది కాబట్టి మంచి లాభాలు వస్తాయి. ప్రధానంగా కుంభరాశికి ఉన్న సమస్య కుజుడి బలం లేదు, రవి బలం లేదు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఆదిత్య హృదయ స్తోత్రం లేదా సూర్యాష్టకం చదవటం లేదా వినటం చేయాలి. అలాగే కుజుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం లేదా వినటం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ఇలా చేస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల బలం పెరుగుతుంది. అలాగే రవి కోసం గోధుమలు, కుజుడి కోసం కందులు ఎవరైనా పంతులు గారికి దానం ఇవ్వాలి. రవి బలం పెరగటం కోసం నానబెట్టినటువంటి గోధుమలు, కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు గోమాతకు తినిపించాలి. ఈ పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం విశేషంగా యోగిస్తుంది, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం, ప్రాణాయామం, యోగా లాంటివి చేసుకోవటం ద్వారా అనుకూల ఫలితాలు కలుగుతాయి. రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆఫీసులో సహోద్యోగులు మాట వినరు, పై అధికారులు ఇబ్బంది పెడుతూ ఉంటారు,
తోటి ఉద్యోగుల వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. ఇలా ఆఫీసులో అనేక రకాలైన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. రాజకీయ రంగాల్లో సాధారణ ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. పిత్రార్జిత ఆస్తుల వ్యవహారాలు కూడా వాయిదా వేసుకోవాలి. రవి జన్మంలో ఉన్నాడు కాబట్టి వ్యతిరేక ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. బుధుడికి 1వ సంచారం వ్యతిరేకం, 2వ సంచారం అనుకూలం. అంటే చివరి 5 రోజులు కూడా 2వ సంచారం చేస్తూ బుధుడు యోగిస్తున్నాడు. ఆది సోమ బుధుడి బలం లేదు. విద్యార్థులకు ఏం బాగోదు, ఉద్యోగస్తులకు బాగోదు, వ్యాపారస్తులకు బాగోదు. మంగళవారం నుంచి శనివారం వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. మంగళవారం నుంచి శనివారం మధ్యలో విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకు బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది. వ్యాపారం సరిగా సాగని వాళ్ళు కూడా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా బ్రహ్మాండంగా విస్తరించగలుగుతారు. ఇలా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి బుధుడి 2వ సంచారం అనేది విశేషంగా యోగిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారు మంగళవారం నుంచి శనివారం మధ్యలో ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు 12లో ఉంటే దాన్ని వ్యయ కుజదోషం అంటారు. నరఘోష, నరపీడ, ఎదుటి వాళ్ళ ఏడుపు, శత్రుబాధలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఖర్చులు కూడా ఉంటాయి. కుజుడు వ్యయంలో ఉన్న దోషం పోవాలి. ఆ దోషాన్ని పోగొట్టుకోవాలంటే ప్రధానంగా నానబెట్టిన కందులు బెల్లం గోమాతకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్రటి వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు రోజుకి 21 సార్లు చదువుకోవాలి. దానివల్ల వ్యయంలో కుజుడి దోషం తొలగిపోతుంది. అలాగే సూర్యుడి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి నానబెట్టిన గోధుమల బెల్లం ఆవుకు తినిపించాలి. అలాగే సూర్యుడి బలం పెరగటం కోసం ప్రతిరోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. ఇలా చేస్తే రవి బలం కూడా పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు బెల్లం ఆవుకు పెట్టడం, 1.25 కేజీ గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. ఇలా చేస్తే రవి కుజుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం కూడా లేదు. శుక్రుడు కూడా 12వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల కూడా డబ్బు ఖర్చు, భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ జరిగే సూచనలు ఉంటాయి. అవి పోవాలంటే శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి స్నానం చేశాక శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు రోజు చదువుకుంటూ ఉండాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం చదవటం లేదా వింటం చేయాలి. ఇలా చేస్తే శుక్రుడి బలం కూడా పెరుగుతుంది. నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టడం లేదా 1.25 కేజీ బొబ్బర్లు తెల్లటి వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇచ్చేయటం చేయాలి. ఇలా పరిహారాలు పాటించుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.